మొదటి మాట, ఎవరి ఇంట్లో ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటికి దొంగ రానే రాడు. మీరు అనుకుంటున్నారు నేను మహా గొప్ప ప్రార్థనా పర్రాలని. నా అంత ప్రార్థనా పర్రాలు మన సంఘములోనే లేదు. అస్సలు మన ఆలోచన అలా ఉంటాయి. నా అంత భక్తి గలవాడు ఎవడున్నాడు? నీ ఇంట్లో ప్రార్థన జరగాలి. దేవునికి స్తోత్రం. నేను చెప్పనా, నువ్వు ప్రార్థన కూర్చుంటే నీ ఇంట్లో ఉండేటువంటి దొంగోడు నిన్ను ప్రార్థన చెయ్యనీయడు. నువ్వు ప్రార్థన కూర్చోగానే అన్నం పెట్టు, గ్యాస్ బండి అప్పుడే వచ్చింది, అప్పుడే ఏదో జరిగిద్ది. నీ ప్రార్థన చెడగొట్టడమే దొంగోడు పని. అలా చెప్పండి గట్టిగా. నీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవటానికి ఏం చేయాలంటే, నా మాట వినపడుతుందా? మీ అందరికీ అర్థం చేసుకుంటున్నారా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. దొంగ